Hi everyone, I am Dr. Pawan Kumar Reddy, consultant neurologist, Shantiram Super Specialty Hospital. ఈ వీడియో చేయడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే పక్షవాత లక్షణాలు వాటి ట్రీట్మెంట్. పక్షవాత లక్షణాలు ఏంటి, వాటిని ఎలా కనుక్కోవాలి. అందరికీ తెలిసిన పక్షవాత లక్షణం అంటే చాలామందికి తెలిసిన పక్షవాత లక్షణం అంటే మూతి వంకర పోవడము, ఒక చెయ్యి కాలు పడిపోవడం అనేది పక్షవాత లక్షణం అని చాలామందికి అనుకుంటూ ఉంటారు. అది కరెక్టే. కానీ దానితో పాటు ఒక సైడ్ కంప్లీట్గా స్పర్శ లేకపోవడం, మొహంతో పాటు మొహము, చెయ్యి, కాలు, బాడీ మీద ఒక సైడ్ కంప్లీట్గా స్పర్శ సడన్గా కోల్పోవడము. రెండోది సడన్గా కళ్ళు తిరగడం మనిషికి. ఇది ఎక్కువగా పెద్దవాళ్ళు 60 నుంచి 70 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడము, నడుస్తున్నప్పుడు ఒక సైడ్ నుంచి ఒక సైడ్ బ్యాలెన్స్ లేకుండా పడిపోవడం, ఇవి కూడా పక్షవాత లక్షణాలే. ఈ లక్షణాలను కనుక్కోలేక చాలామంది వేరే ఏదో ప్రాబ్లం ఉంది అనుకుని వేరే హాస్పిటల్లోకి వెళ్ళేసి లోకల్ హాస్పిటల్లో ఏదో ట్రీట్మెంట్ తీసుకుని మన హాస్పిటల్కి వచ్చే లోపే ఆల్మోస్ట్ చాలా టైం గడిచిపోతుంది. ఎందుకు ఈ టైం వెరీ ఇంపార్టెంట్, టైమ్ ఈజ్ బ్రెయిన్ అని ఎందుకంటారు అంటే మొదటి 4 గంటల్లో హాస్పిటల్ లోపల మనం ఉండగలిగితే, హాస్పిటల్ లోపల మనం ఆ లక్షణాలను కనుక్కొని హాస్పిటల్ లోపల వెళ్ళగలిగితే మోస్ట్లీ ఈ పక్షవాతం వచ్చేది 90% మందికి రక్తం గడ్డగట్టడం, తలలో రక్తం గడ్డగట్టడం వల్ల ఈ పక్షవాతం వస్తుంది. ఈ రక్తం గడ్డగట్టడానికి 4 గంటల లోపల మనం హాస్పిటల్ లోపల ఉండగలిగితే థ్రాంబోలైసిస్ అని ఒక ఇంజెక్షన్ మనకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఆరోగ్యశ్రీలో ప్రొవైడ్ చేయగలుగుతుంది. లేదు ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి ప్రైవేట్గా అయినా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఆ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే పేషెంట్ రికవరీ అనేది చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. చెయ్యి కాలు పడిపోయిన వాళ్ళకి కూడా ఫాస్ట్గా రికవరీ అనేది ఉంటుంది. సరే, ఈ ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే నాకు నయం అయిపోతుందా అంటే ఇచ్చిన వెంటనే 1వ రోజు 2వ రోజు రెస్పాన్స్ అనేది కాదండి. పక్షవాతం అనేది మనం కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. యాక్చువల్గా ఒక పేషెంట్ పక్షవాతం వచ్చి దానికి తలలో ఎక్కడైతే క్లాట్ జరిగిందో దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి, దాన్ని బట్టి సివియారిటీ తీవ్రత ఉంటుంది. ఆ తీవ్రతను తగ్గించేది ఈ ఇంజెక్షన్. ఆ తీవ్రతను మనం ఆ బ్రెయిన్ని కాపాడేదే ఇంజెక్షన్. 4.5 గంటలు మన చేతి దాటిపోయింది అంటే ఈ ఇంజెక్షన్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఆ బ్రెయిన్లో కాపాడే మనం కాపాడాలనుకున్న ఏదైనా టిష్యూ ఉంటుందో ఆ టైం కనుక అది చనిపోయి ఉంటుంది. సో ఆ తర్వాత మనం 4.5 గంటలు దాటిపోతే ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి లేదు. ఎందుకు ఇది రిపీటెడ్గా చెప్పాల్సి వస్తుంది అంటే ఈ 50-60 పేషెంట్లను లాస్ట్ ఒక 2 నెలల్లో చూస్తున్నాను. అందులో ఒక్క పేషెంట్ తప్ప మిగతా 59 మంది పేషెంట్లు అవుట్ ఆఫ్ విండో పీరియడ్ అంటే ఆ 4.5 గంటల తర్వాతనే హాస్పిటల్కి రాగలిగినారు. సో పక్షవాత లక్షణాల అవగాహన లోపం ఎక్కువ ఉంది. సో ఒక సైడ్ మన చెయ్యి కాలు పడిపోవడం, మూతి వంకర కావడం ఇదే కాదు, కళ్ళు తిరగడము, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ లేకపోవడము, స్పర్శ సడన్గా పోవడము, ఇలాంటి లక్షణాలున్న పక్షవాతం ఉందేమో అని ఫస్ట్ వచ్చి హాస్పిటల్లో చెక్ చేసుకోండి. ఉంటే దానికి థ్రాంబోలైసిస్ అనే మనం చేస్తాము. దాన్ని బట్టి దాని రికవరీ చాలా ఈజీగా ఉంటుంది. సో నాట్ ఓన్లీ థ్రాంబోలైసిస్, మీకు ఏ సమస్య నరాల సంబంధించిన వ్యాధులు కానీ ఏదైనా వేరే ఏమన్నా ఇబ్బందులు కానీ, మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి, లేదా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, నరాల నొప్పులు ఉన్న వాళ్ళకి, నడవలేక ఇబ్బంది ఉన్న వాళ్ళకి, చిన్నప్పుడు నుంచి ఫిట్స్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి ఏదైనా నరాల సంబంధం వ్యాధులు ఏదైనా ఉన్నా శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.